హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లోని టానిక్ వైన్ షాప్ లో స్టేట్ జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ను కట్టడం లేదనే సమాచారంతో దాడులు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. టానిక్ వైన్ షాప్ పైన నిన్న జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. దాదాపు సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు ఈ టానిక్ సంబంధించిన లిక్కర్ షాప్ ఇది. ఇందులో విదేశీ మద్యం కూడా అమ్ముతారు. దీనికి సపరేట్గా అదనంగా ఛార్జ్ చెల్లించి ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకొని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు చాలా వైన్ షాప్లకు కూడా ఇలాంటి ఎలైట్ వైన్ షాప్లకు కూడా అనుమతులు ఇచ్చారు. అనుమతుల్లో ఇచ్చిన గత ప్రభుత్వంలో ఇప్పటివరకు బిల్లులు ఏవైతే సంబంధించిన అమ్మకానికి సంబంధించిన బిల్లులు గోల్మాల్ ఉందని చెప్పేసి కూడా నిన్న దాదాపు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా స్టేట్ జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో బిల్లులకు సంబంధించి సక్రమంగా మెయింటైన్ లేదు, ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ని ఎగ్గొడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నిన్న జీఎస్టీ అధికారులు దాదాపు 5-6 గంటల పాటు కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించి వైన్ షాప్ ఈ టానిక్తో పాటు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో ఉన్న పలు ఎల్ఐటి వైన్ షాప్ల పైన జీఎస్టీ అధికారులు వరుసగా దాడులు చేసి ఆ బిల్లులను పరిశీలించడం జరిగింది. ఈ బిల్లులకు సంబంధించి విచారణ కూడా జీఎస్టీ అధికారులు చేస్తున్నారు. ఏమైనా అవకతవకలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పేసి జీఎస్టీ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇదే టానిక్ జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36లో ఈ టానిక్ వైన్ షాప్ ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పలు బ్రాండ్స్ అన్నిటిని కూడా అమ్ముతూ ఉంటారు. దానికి సంబంధించే ఏదైతే ప్రభుత్వ అనుమతి తీసుకొని నిర్వహిస్తున్న ఈ వైన్ షాప్లో సక్రమంగా బిల్లులు లేవు కాబట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని ఎగ్గొడుతున్నారని చెప్పేసి ఆరోపణలు రావడంతోనే నిన్న ఈ సోదాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారులు ఎలాంటి నోట్ ఇంకా రిలీజ్ చేయలేదు. మొత్తానికి దాదాపు ఎలైట్ వైన్ షాప్లకు సంబంధించి ప్రత్యేక అనుమతి ఉంటుంది కాబట్టి అదనంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం ఈ ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకులకే ఈ ఎలైట్కి సంబంధించిన వైన్స్లకి అనుమతి ఇచ్చారని చెప్తున్నారు. దీనిపైన విచారణ జరుపుతున్న జీఎస్టీ అధికారులు నిన్న ఈ టానిక్కి సంబంధించిన వైన్ షాప్ లెక్కలన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. జీఎస్టీ ఎగ్గొట్టితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా జీఎస్టీ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఈ హైదరాబాద్లో ఇలాంటి ఎల్ఐటి వైన్ షాప్లకి ప్రత్యేకంగా అనుమతి ఇచ్చి విదేశీ మద్యాన్ని అమ్మకానికి అనుమతి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మొత్తం పరిశీలిస్తున్నారు. ఈ వైన్ షాప్కి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగాయి, సక్రమంగా బిల్లులు సబ్మిట్ చేస్తున్నారా, అమ్మకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వైన్ షాప్లకు సంబంధించిన సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అవకతవకలకు పాల్పడితే కేసు నమోదు చేసి జరిమానా కూడా వేసే విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా జీఎస్టీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.